ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువు యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 5వ వచనం. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపించవలననియు చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు దివ్యనామంలో మన స్థానిక శాంతి టీవీ ఛానల్లో, శాంతి టీవీ అనేటువంటి క్రిస్టియన్ ఛానల్లో గత 4 సంవత్సరాలుగా ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, అనగా యేసు క్రీస్తుల వారు హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమం ఉదయము 8 నుంచి 8:30 వరకు, సాయంకాలము 4 గంటల నుంచి 4:30 వరకు ప్రసారమయ్యేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరొక ఎపిసోడ్కు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పటి వరకు కొన్ని ఎపిసోడ్లు, అన్ని ఎపిసోడ్లు చూడకపోయినా అన్ని ఎపిసోడ్లు చూసిన వారు కూడా ఉన్నారు. కొన్ని ఎపిసోడ్లు చూసి ప్రోత్సహిస్తున్న విధానం కొరకే నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. మనమంతా ఒక కుటుంబం. టీవీ పార్ట్నర్స్ క్లబ్ అని కాదు కానీ, టీవీ పార్ట్నర్స్ ఫ్యామిలీ అని కాదు కానీ, మనందరం ఒక దైవికమైన కుటుంబమై ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో అదే రాయబడింది. ఒక దేవునిలో, ఒకే ఒక దేవునిలో, ఏకేశ్వరునిలో, ఒకే ఒక ఈశ్వరుడు, ఒకే భగవంతుడు, మోనోథీయిజంలో ఉన్నాం. మనం ఒక్క దేవుని మనం విశ్వసిస్తున్నాం. తండ్రి అయిన దేవుడిని విశ్వసిస్తున్నాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అదే సమయంలో ఒకే రక్షకుని రక్తము చేత కడగబడినటువంటి అనుభవం చేత, ఒకే పరిశుద్ధ ఆత్మ చేత పాపములు ఒప్పించబడిన అనుభవాన్ని బట్టి మనతో ఒకే గ్రూప్ లాగా తయారైపోయాం. ఒకే యాటిట్యూడ్ కలిగిన వాళ్ళంగా మారాం. ఒకే దృక్పథం కలిగిన వాళ్ళంగా మారాం. కాబట్టి వీఆర్ ఎ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ అంతటికి, ఈ సార్వత్రికమైనటువంటి యూనివర్సల్ ఫ్యామిలీకి తండ్రి అయిన దేవుడు హెడ్ అయి ఉన్నాడు. ఇది సార్వత్రిక కుటుంబం. ఇది కేథలిక్ ఫ్యామిలీ. ఇది కేథలిసిస్ అంటే సార్వత్రికమైంది. ఈ సార్వత్రిక కుటుంబంలో, అనగా క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉండేటువంటి ఆధిక్యత, ఆత్మీయ ధన్యత దేవుడు మనకిచ్చాడు. we become a part, organ in the body of Christ, the mystic body of Christ, or the universal body of Christ. స్థానిక సంఘములో సభ్యులని కాదు కానీ సార్వత్రిక సంఘములో సభ్యులుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. వీఆర్ ఎ ఫ్యామిలీ అంటున్నప్పుడు అది మన కాన్సెప్ట్. వీఆర్ ఎ ఫ్యామిలీ అంటున్నప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే ఒక శత్రువును కలిగి ఉన్నారు. అపవాది సాతానును కలిగి ఉన్నారు. వాడిని ఎదుర్కొంటూ, వాడి సవాళ్ళను ఎదుర్కొంటూ, వాడితో సమరం చేస్తూ ముందుకు సాగుతున్నాం. సియోను యాత్ర మనం జరిగిస్తున్నాం. వీఆర్ ఆల్ గోయింగ్ టు ఏ వన్ డెస్టినేషన్. ఒకే ఒక గమ్యానికి మనం వెళ్తున్నాం. అదే నిత్యత్వం, లేదు అంటే పరలోకం, లేదు అంటే పరమ సియోనుకు మనం వెళ్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఇప్పటికే ఆలస్యమైంది. మనం దేవుని వాక్యం వినబోతున్నాం. దేవుని వాక్యం వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, కొన్ని మధ్యలో లింక్స్ మిస్ అయ్యి అలా వింటూ ఉండడం వల్ల మనం అపార్థం చేసుకుంటామే కానీ అర్థం చేసుకోలేము. అర్థం చేసుకోలేదంటే మనం అన్వయించుకునేటువంటి అవకాశం లేదు. అన్వయించుకునే అవకాశం లేదు అంటే మనం ఆశీర్వదించబడే అవకాశం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి స్టెప్ ఆలకించడం, శ్రద్ధగా ఆలకించడం, జాగ్రత్తగా వినడం. రెండోది దాన్ని అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్న దాన్ని అన్వయించుకోవడం. అన్వయించుకున్న దానిని బట్టి మనం దీవించబడతాం. అన్వయింపు లేకపోతే ఆశీర్వాదానికి అవకాశం లేదు. అన్వయింపు అనేది ఆశీర్వాదానికి ద్వారాలు తెరుస్తుంది. ఒక మనిషిగా, ఒక విశ్వాసిగా, శ్రోతగా, ఒక వీక్షకునిగా మీరు విన్నారు, విని బాగుందని ఒక కామెంట్ చెప్పారు, లైక్ చేశారని కాదు. లైక్ చేయడం, కామెంట్ చేయడం దీన్ని పక్కన పెట్టేసేయండి. మనం దాన్ని వెన్ వి అప్లై ఇట్ టు అవర్ పర్సనల్ లైఫ్స్, బోధించేనైనా వినేటువంటి మీరైనా అప్లికేషన్ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం అలా అప్లై చేసుకున్నప్పుడు దేవుడు సప్లై చేస్తాడు, దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. వాక్యాలు కలుసుకున్నప్పుడు, వాక్యాలు ఒక వ్యక్తి జీవితంలో నెరవేరినప్పుడు ఆ స్థలములో ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి తర్వాత నేటి దిన ధ్యానంలోకి మనం వెళ్దాం. అపోస్తుల కార్యములు మన ధ్యానాల్లో ఉన్నాం, 15వ అధ్యాయపు ధ్యానంలో ఉన్నాం. ఈ నెలంతా ఈ క్రిస్మస్ అనబడిన మాసం అంతా, లేకపోతే 12 నెలల్లో చివరి మాసంలో మనము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. క్రిస్మస్ మాసం కదా, మేమేదో ఎక్స్పెక్ట్ చేసామండి. మత్తయి సువార్త 1-2 నుంచి కానీ, లేదా లూకా సువార్త 1-2 నుంచి మేమేదో ఎక్స్పెక్ట్ చేశాము, మేము ఎక్స్పెక్ట్ చేసినవి దొరకలేదు అని మీరు అనొచ్చేమో. సీజన్స్ను బట్టి, కాలాలను బట్టి, సమయాలను బట్టి, ప్రజలను బట్టి మనం బోధించాల్సిన అవసరం లేదు. దేవుని ఆత్మ మనకు నడిపింపునిచ్చిన ప్రకారం ఒక క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ సందేశం ఇవ్వాలి రూలే లేదు. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి భక్తులకి, పేతురు, యోహాను, యాకోబు, కొత్త నిబంధన రచయితలందరికీ ఆయా సీజన్స్లో, ఇది పస్కా సీజన్ కాబట్టి పస్కాను గురించి ఒక ప్రసంగం, ఇది పెంతెకోస్తు కాబట్టి పెంతెకోస్తుని గురించి ఒక ప్రసంగం అని వాళ్ళు చేయలేదు. వాళ్ళకి దేవుడు మాట్లాడేవారు మీరు కాదు. ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఏదో రాసుకొని చెప్పాలని నేను చెప్పాను అనుకోండి, మాట్లాడేది నేను కాదు, మాట్లాడేది నేనే, కానీ నా ద్వారా దేవుడు మాట్లాడడం లేదు. దేవుడు తనకిష్టం వచ్చినట్టుగా మాట్లాడగలడు. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ కుమ్మరింపు యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పును ప్రస్తావించాడు. యోవేలు అనేటువంటి పెంటెకోస్ట్ ప్రాఫెట్ అని చెప్పబడినటువంటి, పెంటెకోస్ట్ ప్రాఫెట్ కాదు కానీ పెంటెకోస్ట్ ప్రాఫెసీ చెప్పినటువంటి ప్రవక్త. దేవుని స్తోత్రం. ఒక ఆత్మ కుమ్మరింపును గురించి, పెంటెకోస్ట్ ప్రాఫెట్ అనే దానికన్నా హోలీ స్పిరిట్ ప్రాఫెట్ అని, అందరూ హోలీ స్పిరిట్ అవుట్ పోరింగ్ ప్రాఫెట్ అనొచ్చు. దాని గురించి ప్రస్తావించినట్టు మిగతా వాళ్ళు కూడా యోవేలు ప్రస్తావించినంతగా ప్రస్తావించలేదు. కానీ పెంతెకోస్తు దినాన అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మిగతా వాళ్ళ ఆత్మ కుమ్మరింపును గురించిన ప్రవచనాల ప్రస్తావన కాకుండా, ఒకవేళ అవి పేతురు గారికి గుర్తొచ్చాయో లేదో మరి, పరిశుద్ధాత్ముడు యోవేలు ప్రవచనాన్ని పేతురు గారికి గుర్తు చేశారు. అవును, వాళ్ళు అడిగింది వాస్తవమే కదా, వాళ్ళ అపోహకు గురైంది వాస్తవమే కదా. అంటే ఏంటిదంతా? ఇది నిజమా? కళ నిజమా? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఈజ్ ఇట్ హాలూసినేషన్ ఆర్ ఎ డ్రీమ్? ఏంటిది అని అనుకుంటున్నప్పుడు యోవేలు గ్రంథంలోని ప్రవచనాలు పరిశుద్ధాత్మదేవుడు ఆయన గుర్తు చేశాడు. నువ్వు నేను డైలమాలో ఉన్నప్పుడు, ఒక సేవకునిగా నేను డైలమాలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడతాడు. ఆయన మెల్లని చల్లని స్వరాన్ని నాకు వినిపిస్తాడు. ఆయన యొక్క విస్పర్, ఆయన యొక్క గుసగుసని మెల్లని శబ్దాన్ని మనం వినగలం. డీప్ ఇన్ యువర్ హార్ట్స్ ఆయన మాట్లాడతాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదో అనిపించడం కాదు, ఇది దేవుడు మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది అనడం కాదు. దేవుడు మాట్లాడతాడు. ఆ అనిపించడాన్నే మాట్లాడతాడు అని భావించి మోసపోవడం లేదు క్రైస్తవత్వం. దేవుడు మాట్లాడతాడు. ఆత్మ పరమాత్మ కమ్యూనికేషన్ని భాషలతో, తెలుగు భాషలోను, తమిళ భాషలోను, మలయాళం భాషలోను దాన్ని ఇలాగ ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇట్స్ ఎక్స్పీరియన్స్. అది ఒక ఎక్స్పీరియన్స్ అంతవరకే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అపవిత్రతను గురించి మనం మాట్లాడుకున్నాం. అన్క్లీన్నెస్, అపవిత్రత అన్ని చోట్ల ఉంది. పరిశుద్ధత ఉన్న చోట అపవిత్రత ఉండదు, అపవిత్రత ఉన్న చోట ఇవి రెండు కలిసి కలగా పొలగంగా ఉండే అవకాశం లేదు. రెండు మిక్స్ అయ్యి ఉండేటువంటి అవకాశం లేదు. అది వేరు, ఇది వేరు. వెలుగునకు చీకటికి ఏం సంబంధం, ఏం పోతుందండి? అవి రెండు కలుసుకోలేవు. పక్కపక్కనగా ఉన్నట్టున్నాయి కానీ అవి రెండు కలుసుకోవు. బెలియాలకు దేవునికి సంబంధం ఏంటి? విశ్వాసికి అవిశ్వాసికి ఏంటి ఆ రిలేషన్ ఏంటి? ఉండొచ్చు, బంధువులో, లేకపోతే తెలిసిన వాళ్ళు, పరిచయస్తులో, కొలీగ్సో ఏదైనా కావచ్చు. కానీ నా సహవాసం మొత్తం నా విశ్వాసాన్ని ఆత్మీయంగా పెంపొందించుకోవడానికి విశ్వాస సంబంధమైన వాళ్ళతోనే నా సహవాసం. నా విశ్వాసాన్ని ప్రశ్నిస్తూ, నా విశ్వాసాన్ని విమర్శిస్తూ, నా విశ్వాసాన్ని దూయబడుతున్న వారితో స్నేహం చేయడం వల్ల నాకేం మేలు కలుగుతుంది? కాబట్టి నేను వాటి గురించి ఆలోచించడం లేదు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలకు వచ్చేద్దాం. అపవిత్రతను గురించి అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనాన్ని ఆధారంగా చేసుకుని మనం కొన్ని విషయాలు ఆలోచించాం. పాప సంబంధమైనటువంటి అపవిత్రత, దావీదు బత్షెబాల మధ్యలో జరిగినటువంటి ఆ శరీర సంబంధమైన ప్రవర్తన, ఆ అసమంజసమైన, ఆ అవాచ్యమైన, ఆ ఎవరు ఊహించనటువంటి, అది తన స్థాయికి తగి
నట్టుగా లేనటువంటి, తన స్థాయి నుంచి దిగి చేసినటువంటి ఆ ప్రవర్తన, అది విచారకరమైన ప్రవర్తన, అది దేవునికి కోపాన్ని తెప్పించిన ప్రవర్తన, దేవునికి దుఃఖాన్ని రప్పించిన ప్రవర్తన, దేవుడు శపించడానికి కారణమైనటువంటి ప్రవర్తన, పాప సంబంధమైన. ఇట్స్ అన్క్లీన్నెస్ ఈజ్ మెయిన్లీ ఆఫ్ సిన్, పాప సంబంధమైనది. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను, విగ్రహ సంబంధమైనది. ఇట్స్ రిలేటెడ్ టు ఐడల్స్ ఆర్ ఐడల్ వర్షిప్. విగ్రహానికి సంబంధించింది. విగ్రహానికి ఏదో ఉంటుందని కాదు, విగ్రహాన్ని కేంద్రంగా చేసుకొని, విగ్రహాన్ని ఆధారంగా చేసుకొని మనం చేస్తున్న దాన్ని బట్టి, విగ్రహాన్ని దేవుడుగానో దేవతగానో భావించి మనం చేస్తున్న విధానాన్ని బట్టి, విగ్రహానికి లేనిపోని దేవత్వాన్ని ఆరోపించడాన్ని బట్టి, దేవుని స్తోత్రం, మనుషుల చమత్కార కల్పనముల వలన ఏర్పాటు చేయబడిన వెండివైనా బంగారు అయినా కానీ వాటికి దేవత్వం ఉందని తలంపకూడదు అని అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో రాయబడింది. ఇక్కడ మనం అక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం, స్తోత్రం, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటి అంటే విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత. కొన్ని 4 రకాల అపవిత్రతలు నిన్నటి ఎపిసోడ్లో నేను మీకు జ్ఞాపకం చేశాను. మూడోది ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యము, అనగా ఈ లోక సంబంధమైనటువంటి, ప్రస్తుత లోక సంబంధం, ఈ యుగ సంబంధమైనటువంటి మలినము, ఈ లోక సంబంధమైనటువంటి కాలుష్యం, ఈ లోక సంబంధమైనటువంటి దుమ్ము ధూళి, ఈ లోక సంబంధమైనటువంటి చెడు, ఈ లోక సంబంధమైన దుర్గంధం, ఈ లోక సంబంధం ఏదైనా వరల్డ్లీ థింగ్స్. స్తోత్రం. అపవిత్రత అనేది పాప సంబంధమైనదని, అపవిత్రత అనేది విగ్రహ సంబంధమైనదని, అపవిత్రత అనేది ఇహ సంబంధమైనది. పరలోకానికి వెళ్తే అపవిత్రత లేదు, అక్కడ పవిత్రత మాత్రమే ఉంటుంది. నిషిద్ధమైనది, అసహ్యమైనది, అందులో ఏది ప్రవేశించే అవకాశం లేదు. దేవుని స్తోత్రం. అది పరిశుద్ధమైన లోకం, అది ఆనందకరమైన లోకం. దేవుని స్తోత్రం. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేశాను, యూదాపత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యూదాపత్రిక 1వ అధ్యాయంలో, స్తోత్రం, శరీర సంబంధమైనటువంటి అపవిత్రత, ద ఫిజికల్ ఆర్ బాడీలీ, అనగా వాళ్ళు శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు అనే మాట అక్కడ కనిపించింది. దాని వివరంలోకి వెళ్ళలేదు. వీఆర్ డిఫైలింగ్ అవర్ బాడీస్, ద టెంపుల్స్. ఈ బాడీ మీద ఎవరికో అధికారం ఇచ్చి, పురుషునికో స్త్రీకో, లేకపోతే ఏదైనా దుర్వ్యసనానికి మనం అధికారం ఇచ్చి, మనం బానిసలమై, మనం లొంగిపోయి అధికారాన్ని వాటికిచ్చి, మనం అధికార మార్పిడి చేసి, ద ఎక్స్చేంజ్ ఆఫ్ ద పవర్ చేసి, మన శరీరాన్ని, దేవాలయము లాంటి శరీరాన్ని మనం అపవిత్రం చేసుకోవడం వాక్యానుసారం కాదు. ఈ 4 అపవిత్రతల గురించి నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినపు ధ్యానం కోసం, ఫర్ దిస్ మార్నింగ్ మెడిటేషన్, లెట్స్ టర్న్ టు బుక్ ఆఫ్ యాక్ట్స్ 15th chapter verse 5. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రము గైకొన్నవాడిని వారికి ఆజ్ఞాపించవలనని చెప్పిరి. స్తోత్రం. ఇక్కడ రాయబడుతున్న మాటలు నేను చదువుతున్నాను. 5వ వచనం. బట్ సమ్ ఆఫ్ ది బిలీవర్స్ who were of the religious group called separated ones, Pharisees, అనగా separated ones, ప్రత్యేకపరచబడిన వాళ్ళు, అనగా ప్రత్యేకంగా ఉంచబడిన వాళ్ళు అనే అర్థంతో ఉన్నటువంటి separated ones were insistent, saying, we must continue the custom of circumcision and require that the people keep the law of Moses. అనగా ఆ తోర ధర్మశాస్త్రం చుట్టూ కంచె వేయాలి, దాన్ని పరిరక్షించుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి అన్నట్టుగా అక్కడ మాట్లాడారు. మా మతాన్ని పరిరక్షించుకోవాలి, మా ఉద్యమాన్ని పరిరక్షించుకోవాలి, మా హక్కుల్ని పరిరక్షించుకోవాలి అని మాట్లాడినట్లుగా యూదా ప్రజలు, యూదా మత నాయకులు తమ మత పరిష్కరణ కోసం లేదా పరిరక్షణ కోసం, మతాన్ని సత్యాన్ని ఎవరు పరిరక్షించాల్సిన అవసరం లేదు. సత్యానికి ఉన్నటువంటి శక్తిని బట్టి సత్యము దాన్ని అంతటిని డిఫెండ్ చేసుకోగలదు. మన యొక్క సపోర్టు సత్యానికి అవసరం లేదు. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం.
అక్కడ రాయబడిన మాట, వీ మస్ట్ కంటిన్యూ ద కస్టమ్ ఆఫ్ సర్కంసిషన్. సున్నతి అనేటువంటి ఆ ఆచారాన్ని ఆపివేయకూడదు. ఎందుకు ఆపాలండి? దాన్ని కంటిన్యూ చేద్దాం. దాని వెనకాల ఉన్నటువంటి ఇన్నర్ మీనింగ్ అయితే స్పిరిచువల్ మీనింగ్ దాన్ని తెలుసుకోకుండా దాన్ని కంటిన్యూ చేద్దాం. ఫిజికల్ దాన్ని కంటిన్యూ చేద్దాం అంటున్నారు. దట్ ద పీపుల్ కీప్ ద లా ఆఫ్ మోసెస్. కొన్ని రోజులకి మోషే ధర్మశాస్త్రాన్ని, మోషే చట్టాన్ని, ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడిన ఆ ప్రాచీన చట్టాన్ని ప్రజలు పట్టించుకోకుండా అటువంటిది ఉంది అనే విషయం తెలియని విధంగా ఉండే అవకాశం ఉంది. కనుక వై డోంట్ బి అబ్జర్వ్ ద లా, వై డోంట్ బి అబ్జర్వ్ ద సర్కంసిషన్? అనగా ఆచారాన్ని, సాంప్రదాయాన్ని ఎందుకు మనం కొనసాగించకూడదు అనేటువంటి వాళ్ళ వాదన. స్తోత్రం. ఇక్కడ రాయబడుతున్న మాటలు మన టైటిల్ చూడండి ఒకసారి. నకిలీ విశ్వాసులు, ఫాల్స్ బ్రదర్. నకిలీ విశ్వాసులు లేకపోతే నకిలీ పరిశుద్ధులు, నకిలీ శిష్యులు, డూప్లికేట్ ఎక్కువ ఉన్నారు. ఒరిజినల్ తక్కువ ఉన్నారు కానీ డూప్లికేట్ ఎక్కువ ఉంది. పొట్టు ఎక్కువ ఉంది కానీ గింజలు మాత్రం కొన్నే ఉన్నాయి. గమనించాల్సిన విషయం, మనం ఎలా ఉన్నాం? పొట్టులాగా ఉన్నామా? పొట్టు అంటున్నప్పుడు మరొక మాట చెట్టు అనే మాట గుర్తొస్తుంది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలోకి మనం వెళ్తే, సరే ఇప్పుడు దాంట్లో కనలేదు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, నకిలీ విశ్వాసులు. వీళ్ళని నకిలీ అని ఎందుకు పిలుస్తున్నాం? అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనిస్తే, వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి, సత్య సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా తయారు చేసిన తర్వాత ఈ కోనియాకును అంత్యోకును తిరిగి వచ్చి, చాలండి, శిష్యులు తయారు చేయబడ్డారు. సమ్ డిసైపుల్స్, ఫ్యూ డిసైపుల్స్ వేర్ మేడ్. ఇట్ వాస్ త్రూ ద గాస్పల్. శిష్యులు తయారు చేశారని కాదు, అపోస్తులు తయారు చేశారని కాదు. అపోస్తులు వాక్యము అనేటువంటి ఆ సోర్స్ని, వాక్యము అనేటువంటి సువార్త అనేటువంటి వెపన్ని ఉపయోగించినప్పుడు శిష్యులు పుట్టారు, శిష్యులు పురుడు పోసుకున్నారు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నకిలీ విశ్వాసులు, ద ఫాల్స్ బ్రదర్, ఫాల్స్ సిస్టర్స్, ఫాల్స్ పీపుల్, ఫాల్స్ బిలీవర్స్. వాళ్ళకి ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే 1వ వచనంలో రాయబడింది, 15వ అధ్యాయము 1వ వచనం. వీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరు. సున్నతి పొందకపోతే అని హెచ్చరికాపూర్వకంగా, సున్నతి పొందకపోతే, సున్నతి పొందాల్సిందే అనగా సున్నతి పొందని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మేము సున్నతి పొందిన వాళ్ళము, యూదులమైన మాతో, యూదులమైతే మాత్రమేంటి, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం. సున్నతి అనేదాన్ని మేము నొక్కి ఒక్కాణించకపోయినప్పటికీ కూడా సున్నతి లేని వారు సున్నతి పొందాలని చెప్తున్నాం అన్నట్టుగా మాట్లాడారు. ఒకటి, నెంబర్ 1, ఇటువంటి సందర్భంలో వాదించలేకపోయిన విశ్వాసులు. అనగా నకిలీ విశ్వాసులు ఎవరంటే వాదించలేని, డిఫెండ్ చేయలేని విశ్వాసులు. డిఫెండ్ చేయలేని అంటే దాని అర్థం ఏంటంటే, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో గమనిస్తే అపోస్తలుడైన పౌలు అన్నాడు, సువార్త పక్షమున వాదించుట. మీరు ఈ సువార్తలో నాతో కూడా పాలువారై ఉన్నారు. యు బికమ్ ఎ పార్ట్నర్స్ ఇన్ దిస్ గాస్పల్. సువార్త పక్షముందు వాదించుట. 1వ అధ్యాయం 30వ వచనంలో ఫిలిప్పీ పత్రికలో అంటాడు, సువార్త పక్షమును శ్రమపడుట. సువార్తను వినుట, సువార్తను ప్రకటించుట, సువార్తను అంగీకరించుట, సువార్త పక్షమును వాదించుట, సువార్త పక్షం శ్రమపడుట. 1వ అధ్యాయము 7వ వచనంలో ఫిలిప్పీ పత్రికలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట అపోస్తలుడైన పౌలు ఏమన్నారో చూద్దాం. నా బంధకములందు, ఈ చైన్స్ యందు, ఈ సంఖ్యల యందు నేను సువార్త పక్షమున వాదిస్తున్నాను. చాలండి. ఐఎమ్ ఆర్గింగ్ ఆర్ డిబేటింగ్. డిబేటింగ్ అనే మాట కాదు కానీ ఐఎమ్ డిఫెండింగ్, స్తోత్రం, ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు సువార్త పక్షాన నేను వాదిస్తున్నాను. ఈ డిఫెన్స్ మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి, ఇదే అధ్యాయంలో 4వ వచనం మనం గమనిస్తే 15వ అధ్యాయం 4వ వచనం. వారు యెరూషలేములోనికి రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించారు. వాదించలేని వాళ్ళు వివరించలేని పరిస్థితులకు ఉన్నారు. అపోస్తలులు వివరించారు, అనుభవాన్ని వివరించారు, వ్యక్తిగతమైన అనుభవాన్ని, పర్సనల్ ఎక్స్పీరియన్స్ని వివరించారు.
ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎగ్జార్టేషన్ అంటే ఇట్స్ ఎక్స్ప్లెనేషన్. ఎడ్యుకేట్ చేయడంలో భాగంగా వాళ్ళని సంస్కరించడంలో, వాళ్ళని విద్యాధికులుగా చేసేటువంటి విధానంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్లెయిన్ అయిపోవాలి అది, ఎక్స్ప్లెయిన్. సరే, దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళు వాదించలేకపోయారు, రెండోది వాళ్ళు వివరించలేకపోయారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నకిలీ విశ్వాసులు ఎటువంటి వాళ్ళు? ఫాల్స్ బిలీవర్స్. నిజ విశ్వాసుల ముసుగులో తిరుగుతున్నటువంటి, ముసుగు వేసుకొని తిరుగుతున్నటువంటి, ఆ మాస్కులతో తిరుగుతున్నట్టు వారి గురించి మనం ఆలోచిస్తున్నాం. 5వ వచనంలో మనం గమనించినట్టయితే, చాలండి. పరిసయ్యుల తెగలు, పరిసయ్యులు మేము ఒకప్పుడు, దట్స్ పాస్ట్. దాంతో మనకి ఇప్పుడు ఎందుకు? వాళ్ళు లేచారు, వాళ్ళు పరిసయ్యులుగానే ఉండి లేచారు. పరిసయ్యులలో ఏమాత్రం ప్రవర్తన రాలేదు. అందరి పరిసయ్యుల గురించి కాదండి. ఆ రోజు ఇష్యూ తీసుకుని వచ్చినటువంటి సున్నతి అనేటువంటి ఇష్యూని, వాదాన్ని తీసుకొచ్చేటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పరిసయ్యులందరూ దుర్మార్గులని నేను అనడం లేదు. ఈ కొంతమంది విశ్వాసులు అయ్యారు, కానీ పాత మతాన్ని, పాత అనుభవాన్ని వెనక్కి చూసేటువంటి అనుభవం, లోతు భార్యల్లాంటి విశ్వాసులు, వెనక్కి చూసేటువంటి విశ్వాసులు, గతంలోకి వెళ్ళిపోయే విశ్వాసులు. మనం ఎట్టి విశ్వాసులుగా ఉండడానికి లేదు. వీఆర్ ఫ్యూచర్ క్రిస్టియన్స్. అంటే ఫ్యూచర్లో మనం క్రిస్టియన్స్ అవుతామని కాదు దాని అర్థం. వీఆర్ నాట్ ఆఫ్ పాస్ట్, వీఆర్ నాట్ పాస్ట్ క్రిస్టియన్స్. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. స్తోత్రం. ఇక్కడ వాళ్ళ యొక్క అఫిలియేషన్ చూడండి, వాళ్ళ యొక్క ఫెలోషిప్ చూడండి. మేము పరిచయము అని చెప్పుకోవడానికి గర్విస్తున్నట్టుగా ఉన్నట్టు వాళ్ళు ఎవరో లేచారు, కొందరు లేచారు, కొందరు బ్రదర్స్ లేచారని కాదు. పరిచయలలో ఉండి పరిచయ మతాన్ని విడిచిపెట్టి వచ్చారు. విడిచిపెట్టారు, లిటరల్గా విడిచిపెట్టారు, కానీ వాళ్ళు ఆత్మీయంగా దాన్ని విడిచిపెట్టలేదేమో అనిపిస్తుంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 10-11 వచనాలు మనం గమనించినట్లయితే, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసము. ఇది ఇంపార్టెంట్ పాయింట్. తమ వారిని విడిచి, స్తోత్రం, తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. మన వాళ్ళని వదిలిపెట్టి మనం యేసును వెంబడించాల్సిన అవసరం ఉంది. యేసును మనవాడిగా చేసుకోవాలి. యేసు పరాయివాడిగా ఉన్నాడు. యేసు పరాయివాడిగా ఉన్నటువంటి యేసుని మనవాడిగా మార్చుకోవడం, మన వ్యక్తిగా మనం మార్చుకోవడం. తమ వారిని, తమ యూదులని, తమ మతపు వారిని, తమ మందిరపు వారిని, తమ చర్చ్ వారిని, తన సంఘపు వారిని విడిచిపెట్టి యేసును వెంబడించారు. విడిచిపెట్టలేకపోయిన వారు పరిసయ్య మతాన్ని, ద స్కూల్ ఆఫ్ ఫారిసీస్ని విడిచిపెట్టలేని వాళ్ళు. మనం మాట్లాడుకునే నకిలీ విశ్వాసులు, నకిలీ శిష్యులు ఎలా ఉంటారు అంటే, వాళ్ళ సంఘ సభ్యులే. వాళ్ళు వాదించలేకపోయారు, వారు వివరించలేకపోయారు, అంతేకాకుండా వారు విడిచిపెట్టలేకపోయారు. 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇదే అధ్యాయంలో 15వ అధ్యాయము 9వ వచనం, అపోస్తుల కార్యములు 15:9. విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైనను కనపరచలేదు. మనం పవిత్రపరచబడ్డాం. సున్నతి అనే బేస్ మీద కాదు, మనమే సున్నతి అనే దాన్ని ఆధారంగా చేసుకొని మనం రక్షింపబడినప్పుడు, సున్నతి ద్వారా రక్షింపబడతారని వాళ్ళకి బోధించడం ఏంటి? ఈ బోధకులను ఉద్దేశించి ఏమంటే మిమ్మల్ని అడుగుతున్నాను, సున్నతి పొంది మీరు రక్షణ పొందారా? లేదు కదా. మీ సున్నతి ఎప్పుడో పొందారు, చిన్ననాటి 8వ రోజు పొందారు. దానికి రక్షణకి సంబంధం లేదు కదా. సింపుల్ విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అట్టివారు అనగా ఇట్టి క్రియలు చేయని వారు, విశ్వాసమందు కొన్ని లక్షణాలని యాడ్ చేయని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే 1వ అధ్యాయం 9వ వచనం, ఇవి ఎవరికి లేకుండా పోతాయో తన పూర్వపు పాపాలకి, తాను గతంలో చేసిన పాపాలకి, నిన్నో మొన్నో ఒక 10 నిమిషాల క్రితమో 20 నిమిషాల క్రితం చేసిన పాపాలకి శుద్ధీకరణ జరిగిన సంగతి, అది శుద్ధీకరించబడిన సంగతి, లేకపోతే అది తీసివేయబడిన సంగతి, పరిహరించబడిన సంగతి, దాన్ని మరిచిపోయి ఆత్మీయ గుడ్డివాడు. చాలండి. ఎందుకు చెప్తున్నట్టే ఇక్కడ ఒక పాయింట్. వాళ్ళు విడిచిపెట్టని వాళ్ళుగా ఉన్నారు.
అని మనం ఆలోచించాం. తర్వాత వాళ్ళు విస్మరించే వాళ్ళుగా ఒక సత్యాన్ని అరే మా పాపాలు క్షమించబడ్డాయి, హలో మీ సున్నతి అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకొని రావద్దు, మీకు నమస్కారం అని చెప్పలేక, సత్యం పక్షాన నిలబడలేక, వాదించలేకుండా ఉన్నవారు. వాళ్ళు వాదించలేకపోయారు, వాళ్ళు వివరించలేకపోయారు, అంతేకాకుండా వారు విడిచిపెట్టలేకపోయారు. నాలుగోది మనం ఆలోచించినట్టు మాట, వారి విషయంలో జరిగినట్టు విషయం వాళ్ళు విస్మరించేశారు, మర్చిపోయారు. మా పాపములు క్షమించబడ్డాయి అనే సంగతి, ఇంకా ఏమన్నా ఉన్నాయేమో, ఇంకా దేవుడు గుర్తుపెట్టుకున్నాడేమో, ఇంకా దేవుడు మనసులో పెట్టుకున్నాడేమో. మనిషి మనసులో పెట్టుకున్నట్టుగా దేవుడు మనసులో పెట్టుకునేవాడు కాదు. అందుకని ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. మనిషి పొందుకుంటాడు, మర్చిపోతాడు, ఏం చేశాడని ఆయన అని అడుగుతాడు. కానీ దేవుడు గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, ఇస్తాడు, క్షమిస్తాడు. అటువంటి దృక్పథం మనలో ఉండాలి. నా పూర్వపు పాపాలకు శుద్ధీకరణ జరిగింది అనే సంగతి నేను తెలుసుకుంటే నేను ఆత్మీయ కన్నులు తెరవబడిన వాడినే. ఈ నకిలీ విశ్వాసులు కొంతమంది సహోదరులు అపోలజెటిక్గా లేనటువంటి, అపోస్టలిక్ చర్చ్లోనే ఉన్నారు, అపోలజెటిక్ కానటువంటి ప్రజలు. మనం కూడా నకిలీ విశ్వాసులుగా కాకుండా నిజ విశ్వాసులుగా ఉంటూ, మనము వింటూ లేకపోతే వివరిస్తూ, వాదిస్తూ, విస్మరించకుండా విడిచిపెడుతూ మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, లేలుయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.